హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య ప్రదీప్ ఛానల్. ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉన్న బ్రొకోలీ రైస్ చూపిస్తున్నాను. బ్రొకోలీ హెల్త్కి చాలా మంచిది. దాంతో అప్పుడప్పుడు ఇలా రైస్ కూడా ట్రై చేయొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇనిషియల్గా ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా అండ్ స్మాల్గా కట్ చేసుకున్న ఫ్యూ గార్లిక్, ఆ తర్వాత ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న స్మాల్ ఆనియన్, కొంచెం స్మాల్ క్యారెట్ పీసెస్, తర్వాత బీన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని 1 స్మాల్ కప్ బీన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చి బఠానీ బాగా అవైలబుల్గా ఉన్నాయి కదా, సో నేను గ్రీన్ పీస్ పచ్చి యాడ్ చేశాను. క్యాప్సికమ్ కూడా ఒక స్మాల్ క్యాప్సికమ్ స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంత నీట్గా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్ బ్రొకోలీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాల్సినంత క్వాంటిటీకి తగినట్టు వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. అన్నీ హెల్తీగా వెజిటబుల్స్ తినాలన్నట్టు నేను అన్ని వెజిటబుల్స్ వేశాను. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసి అందులో ఇది తొందరగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. అంతా ఒకసారి కలిపేసేసేసి మంచిగా లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో, సో దట్ వెజిటేబుల్స్ అంతా మంచిగా నీట్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ లాగా కట్ చేసేసుకొని యాడ్ చేయండి. తర్వాత ఒక చిన్న సైజ్ టమాటా కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని టమాటాని కూడా యాడ్ చేసేసేసి అంతా ఒకసారి మిక్సప్ చేసేసేసి టమాటా కుక్ అవ్వడం కోసం ఒకసారి లిడ్ కవర్ చేసేసేసి ఒక 5 మినిట్స్ పెట్టండి. మధ్యలో మీరు ఇలా వెజిటబుల్స్ కుక్ అయినాయా లేదా అనేసి ఒక శాంపుల్ టెస్ట్ చేసినామంటే మనకి కుక్ అయినా లేదా అని తెలిసిపోతుంది, సాఫ్ట్గా అయిపోతే గిన. సో ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అంతా కుక్ అయిపోయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి. అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ కూడా మనం జస్ట్ ఫ్రై అవడానికి కోసం వేసాం కదా, సో సాల్ట్ మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి. ఓవరాల్గా నేను ఆ స్పైసెస్ యూస్ చేసినది రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా వెజిటబుల్స్ పట్టుకోవాలి కదా, అందుకోసము మొత్తం అంతా ఒకసారి నీట్గా కలిపేసేసేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకోండి. సో దట్ వెజిటబుల్స్కి అంతటి కూడా స్పైసెస్ మంచిగా పట్టుకుంటుంది. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. మొత్తం ఇది అయ్యే లోపల మనము రైస్ కుక్ చేసి పెట్టుకోవాలన్నమాట. రైస్ కుక్ చేసి పెట్టుకొని కొంచెం చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్లోన దేంట్లో కానీ తీసి పెట్టుకోండి. సో దట్ పొడి పొడిగా ఉంటుంది రైస్. మీకు కావాలంటే నార్మల్ రైస్ అన్నా చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో కూడా బాగుంటుంది అనమాట. మొత్తం రైస్ అంతా చల్లగా అయిపోయింటుంది కదా, ఆ రైస్ని అంతా మనము ఇప్పుడు గ్రేవీ అంతా అయిపోయింది కాబట్టి దాంట్లో నీట్గా మిక్సప్ చేసేసుకోవడమే. ఫైనల్గా చిన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. ఇలా కావాలంటే డైరెక్ట్ ఇలా అయినా తినేయచ్చు. బ్రొకోలీ తీసుకున్నప్పుడు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయాలన్నప్పుడు ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. తర్వాత అయిపోతేనే డిష్ అవుట్ చేసుకోండి. కాంటి ఇలా తినచ్చు, లేకపోతే రైతా కాంబినేషన్తో కూడా బాగుంటుంది. యూ కెన్ ట్రై. హౌ డూ యూ లైక్ టు ఈట్? నిజంగా రైతాతో కూడా చాలా బాగుంది. మస్ట్ ట్రై ఐటమ్. Like this more interesting videos, please stay tuned to my channel. Thanks for watching. Bye.